బయటకు వచ్చేసాం కానీ నాకు చాలా వేదన ఎక్కువైంది. దేవుడు ఇక్కడ ప్రయత్నం చేయమంటున్నాడు కానీ మానవుడిగా నేను చేయలేకపోతున్నానని చెప్పి అనేక మంది, వేల మంది ప్రజలు అక్కడ ఉంటుండగా వాళ్ళందరికీ నేను, అయ్యా నా పిచ్చి ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను, 2 మనుషులు సహాయం రండి అంటే అమ్మో మెంటలోడని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. చాలా నిస్సహాయతగా అలా చూస్తున్నాను. ఇంతలోనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలా వస్తున్నారు. అప్పుడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాను, అయ్యా చివరిసారిగా నా పిచ్చి ప్రయత్నం నేను చేస్తాను, 2 మనుషుల సహాయమే ఉండంటే పాపం ఆయన మనసు కరిగి 2 పోలీసు వారు సహాయం ఇచ్చాడండి. ఆ 2 పోలీసు వారు మా ఇద్దరం కలిసి ఆ సొరంగాన్ని తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాం. బిల్డింగ్ ముందర భాగంలో కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ దగ్గరుండి ఆ 4 శవాల్ని బయటికి తీయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈటీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు, స్టార్ న్యూస్ వాళ్ళు, ఈనాడు వార్తా న్యూస్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళందరూ కూడా ఆ క్రిందనున్న 4 బంధువుల్ని, వాళ్ళతో పనివారిని అందరిని కూడా దగ్గర పెట్టుకొని, వాళ్ళని అసలు గుర్తుపట్టలేం కాబట్టి, వాళ్ళు నుజ్జు అయిపోయి ఉంటారు, ముక్కలు అయిపోయి ఉంటారు కాబట్టి కనీసం ఎవరెవరు ఏ బట్టలు కట్టుకొని ఉన్నారో మాకు చెప్పండి, వాళ్ళ ఫోటోలు తీసి వాళ్ళ పేర్లు రాస్తాం అని చెప్పి వాళ్ళందరినీ దగ్గర పెట్టుకొని ఆ 4 శవాల కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. వేలాది మంది ప్రజలు 60-70 అడుగుల ఎత్తు నుంచి ఈ 5 అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ భవంతి కుప్ప కూలిపోయి ఈ 4 మీద పడింది కాబట్టి ఆ 4 కూడా గుర్తుపట్టలేని భయంకర పరిస్థితుల్లో ఆ శవాలను బయటికి తీస్తారు కాబట్టి ఎలా వస్తారో చూద్దామని చెప్పి చాలా ఆతృతగా వేలాది మంది ప్రజలు తండోపతండాలుగా చుట్టుపక్కల భవంతులన్నీ కూడా ఎక్కి ఎదురు చూస్తున్న ఆ సమయంలో మేము తవ్విన ఆ స్వరంగం గుండా ఒక భార్య, భర్త, 2 చిన్నారి పసికందులు, ఇంచుమించు 1-2 సంవత్సరాల వయసు గల చిన్న పసికందులు, ఈ 4 కూడా సజీవులుగా బయటకు వచ్చారు. ఇలా నేను చెప్పుతుండటం వల్ల అబద్ధమని మీరు అనుకోవచ్చు, కానీ ఇది పచ్చి నిజం. దేవుడు ఈ అద్భుత ఆశ్చర్య కార్యాన్ని కొన్ని వేల మంది ప్రజలు చూస్తుండగానే జరిగించాడు. ఆ ప్రదేశంలో అప్పటికే విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, పోలీస్ కమిషనర్ గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎంతో ఆశ్చర్యంగా, ఏమిటి అద్భుతం, ఏమిటి ఆశ్చర్యం, శవాలు కూడా తీయలేని పరిస్థితుల్లో ఈ 4 కూడా సజీవులుగా బయటకు వచ్చారని చెప్పి చూసిన ప్రతి ఒక్క నోరు కూడా దేవుణ్ణి స్తుతించింది. ప్రతి కన్ను కూడా దేవుణ్ణి స్తుతించింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎంత ఆశ్చర్యకార్యం చేశాడని చెప్తున్నారు. ఈ చూసిన ప్రజలందరూ కూడా చాలా సంతోషంతో ఏమిటి ఆశ్చర్యం అని చెప్పి ఆ బిల్డింగ్ ముందర భాగం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా కలెక్టర్ గారు, పోలీస్ కమిషనర్ గారు అందరూ కూడా కొన్ని లక్షల రూపాయలు ఈ మిషన్లతో ఆ 4 శవాలను బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇంకా శవాలు ఏంటంటే బాబు ఆ 4 సజీవులుగా బయటకు వచ్చారని చెప్పంగానే పోలీస్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ అందరూ కూడా పరుగున ఆశ్చర్యంగా వచ్చి ఆ బ్రతికొచ్చిన 4 వైపు చూస్తూ ఆశ్చర్యపోయారు. అన్ని వేల ప్రజల మధ్య కలెక్టర్ గారు నా భుజం మీద ఇలా కొట్టి, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుత ఆశ్చర్యకార్యం చేశాడని చెప్పి వెళ్ళిపోయారండి. దేవునికి స్తోత్రం. కొన్ని వేల ప్రజల మధ్య దేవుడు ఈ అద్భుత ఆశ్చర్యకార్యం చేసి నా జీవితంలో ఎంతో మేలు చేశాడు. విమల్ షోరూమ్ దగ్గర ఆ 4 శవాలను తీసుకెళ్ళడానికి ఒక అంబులెన్స్ పెట్టుకొని ఉంచినప్పుడు ఈ ప్రజలందరూ అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి, ఇంకేం శవాలండి బాబు, వాళ్ళ 4 ఎప్పుడో బతికి బయటకు వచ్చారు అనగానే అంబులెన్స్ నుంచి కొంతమంది డాక్టర్లు పరుగున వచ్చి వాళ్ళ 4 బ్రతికి రావటం చూసి ఆశ్చర్యపోయి 5 అంతస్తుల భవంతి శిథిలాల క్రింద నుంచి వచ్చారు కాబట్టి ఆ 4 ఎక్కడైనా ఫ్రాక్చర్స్ అయ్యాయేమో, బ్రెయిన్ ఏమైనా దెబ్బతిందేమో, హార్ట్ ఏమైనా నలిగిందేమో అని చెప్పి వాళ్ళ 4 కింగ్ జార్జ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళి స్కానింగ్ చేసి చెక్ చేస్తే ఆ 4 ఏ ఒక్కరికి కూడా తల వెంట్రుకు వాస్తవం అంత గీత కూడా పడపోయేటప్పటికీ డాక్టర్లు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవుడు తన బిడ్డలని తన రెక్కల చాటున భద్రపరుస్తాడంట. నేను యేసయ్య నమ్ముకున్న తర్వాత బైబిల్లో ఆ వాక్యాన్ని చూశాను, కానీ బైబిల్లో వాక్యం చదవకముందే ఒరిజినల్గా దేవుడు తన బిడ్డల్ని ఎలా భద్రపరుస్తాడో ఆ 4 చూసి ఆశ్చర్యపోయాను. దేవుడు ఇన్ని వేల ప్రజల మధ్య అందరూ చూస్తుండగా నా మీద భయంకరమైన క్రిమినల్ కేసులు బుక్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ 4 సజీవులుగా తీసుకొచ్చాడు కాబట్టి నేను యేసయ్య నమ్ముకున్నానని చెప్తే నా సాక్ష్యం మీ అందరికీ ఒక సజీవ సాక్ష్యంగా ఉంటుంది. కానీ సృష్టికర్త అయిన యేసయ్య దగ్గర మాత్రం నేను అబద్ధ సాక్షిగా తల వంచుకుని నిలబడవలసి వస్తుంది. ఎందుకంటే హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు ఆయన. దేవుడు ఇన్ని వేల ప్రజల మధ్య ఈ అద్భుత ఆశ్చర్యకార్యం చేసినా సరే నేను యేసయ్యను నమ్ముకోలేదండి. మీ అందరికీ ఆశ్చర్యం కలగొచ్చు, ఏమిటి ఈయన ఇంత మూర్ఖుడా,
వేలాది మంది ప్రజలు ఆ నలుగురిని శవాలుగా కూడా బయటికి తీయలేని పరిస్థితుల్లో దేవుడు ఆశ్చర్యకార్యం చేసి ఆ నలుగురిని సజీవులుగా బయటికి రప్పించిన ఈ నమ్ముకోలేదా అని అనుకుంటే, ఈ మధ్యన నేను బైబిల్ చదువుతున్నాను. అలనాడు ఇజ్రాయేలీల జనాంగంతో 40 సంవత్సరాలు వారందరూ అరణ్య మార్గంలో నడుస్తుంటే పగల ఎండ దెబ్బకి వారందరూ మాడిపోతారు, కమిలిపోతారని మోషే 6 లక్షల మంది కాల్బలమని రాశారు. పిల్లలు కుటుంబాలన్నీ లెక్కేస్తే ఒక్క కుటుంబాన్ని 4 లెక్కేసినా ఇంచుమించు 25 లక్షల మంది జనం అవుతారు. ఈ 25 లక్షల మందికి మోషే గారు టెంట్లు ఏర్పాటు చేయలేరని ఉద్దేశంతోనేమో దేవుడే మేఘస్తంభంగా మారిపోయాడంట. ఈ 25 లక్షల మంది కాల్బలము రాత్రి అరణ్యాలు నడుస్తుంటే ఏ పాములు తేళ్లు విషజంతువులకి గురైపోతారని చెప్పి, ఫ్లడ్ లైట్లు బిగించి జనరేటర్లు పెట్టడానికి కష్టమని చెప్పి దేవుడే అగ్నిస్తంభంగా మారి వెలుగ్గా వచ్చాడంట. ఈ దినాల్లో 1,00,000 మందికి వంట వండాలంటే ఎన్ని పాత్రలు తేవాలో, అటువంటిది 25 లక్షల మందికి ఎన్ని పాత్రలు కావాలి. అందుకనే వారు ఏది కోరితే అది ఆకాశం నుంచి ఆహారం కురిసేదట. ఇజ్రాయెల్ జనాంగము నడుస్తున్న ప్రతి క్షణము కూడా దేవుడు వారితో ఉన్నాడు. తింటున్న ప్రతి పూట కూడా దేవుడు ఆశ్చర్యకార్యం చూస్తున్నారు. అయినా దేవుడు నమ్ముకోలేదు. బహుశా నేను కూడా ఆ ఇజ్రాయెల్ జనాంగంలో ఒకడిని అనుకుంటాను. దేవుడు నా కళ్ళ ముందు కూడా ఇంతటి అద్భుత ఆశ్చర్యకార్యం చేసినా సరే నేను యేసయ్యను నమ్ముకోలేదు. నేను అనుకున్నాను, నేను చేసిన పుణ్యకార్యాలు, నేను చేసిన నీతి కార్యాలు, నా భక్తే నన్ను కాపాడిందని చెప్పి నేను దృఢ నిశ్చయంతో, మరి ఇప్పుడైతే బైబిల్ చదివినప్పుడు మాత్రం నాకు అర్థమైంది, నీవు చేసిన నీతి కార్యాలు దేవుడికి మురికి గుడ్డల్లా కనబడతాయని చెప్తున్నాడు. అయితే నేను మాత్రం నా భక్తే నన్ను కాపాడిందనుకొని ఆ పడిపోయిన బిల్డింగు ముందర భాగం దగ్గరికి వచ్చేటప్పటికి పోలీసులు ఒక టీ కొట్టు నడుపుతున్న వ్యక్తి మృతదేహాన్ని బయటికి తీశారు. మరి మీరేం కంగారు పడిన అవసరం లేదు. ఈ టీ కొట్టు నడుపుతున్న వ్యక్తి మీ పెర్మిషన్ లేకుండా రాత్రి ఇక్కడ తాగుతూ పడుకున్నాడు. ఒక క్వార్టర్ బాటిల్ కూడా ఆయన చేతిలో ఉంది. అందుచేత అధికారులు మీ మీద యాక్సిడెంట్ డ్యూ టు నెగ్లిజెన్స్ అని చెప్పి సెక్షన్ 304A కేసు బుక్ చేయమన్నారు. ఆ కేసు బెయిల్బుల్ కేసు. మీరు ఎవరైనా ఉద్యోగస్తుని తీసుకొచ్చి జామీన్ తీసుకుంటే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్తే, నేను స్టేషన్కి వెళ్ళి, అయ్యా నా బిల్డింగ్ కింద ఒక టీ కొట్టు నడుపుతున్న వ్యక్తి పడి చనిపోయాడని చెప్పి కంప్లైంట్ ఇచ్చి మా మావయ్య గారిని పిలిపించి, ఎవరైనా ఒక ఉద్యోగస్తుని తీసుకొచ్చి జామీన్ ఇప్పిస్తే నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోతాను, నా మైండ్ ఏం బాగాలేదు, తలంతా చికాగ్గా ఉందని చెప్పాను. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఆలోచిస్తున్నాను. ఏమని ఆలోచిస్తున్నానంటే, సరే జరిగిందేదో జరిగింది, నిజంగా ఆ నలుగురు మనుషుల్ని కాపాడి రక్షించింది ఎవరో యథార్థంగా నాకు తేలాలని ఆలోచిస్తున్నప్పుడు, ఒక పేదవాడికి జబ్బు వస్తే సైకిల్ మీద వచ్చిన ఒక ఆర్ఎంపీ డాక్టర్తో బాగు చేయించుకుంటాడు. బాగా డబ్బున్నోడికి జబ్బు చేస్తే పెద్ద పెద్ద హాస్పిటల్, ఖరీదైన హాస్పిటల్కి వెళ్తారు. అలాగనే నాలాంటి డబ్బున్న వారికి లక్షల కోట్ల రూపాయల కిరీటాలు ధరించుకున్న దేవుళ్ళు ఉన్నారు. పేదవాళ్ళకి పేద దేవుడని యేసయ్య. డబ్బున్న వాళ్ళకి డబ్బున్న దేవుళ్ళు, పేదవాళ్ళకి పేద దేవుడని ఆలోచన వచ్చి, అయినా యేసయ్య నా దేవుడు కాడు, ఆయన గురించి నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదని చెప్పి ఆలోచించుకుంటున్నాను. ఇంతలో నేను అంతరాత్మ నన్ను అడుగుతుంది, మరి నీ భక్తే నిన్ను కాపాడితే, నీ దేవతలు నిన్ను కాపాడితే, ఇంత భయంకరమైన సంఘటన జరగముందే నీకు చెప్పాలి కదా అని అన్నప్పుడు నిజమే అనిపించింది నాకు. నిజమే అని మరలా యేసయ్య వైపు మొగ్గు చూపిస్తున్నాను. ఇంతలోనే నా వెనక నుంచి ఎవరో అంటున్నారు, నీవు చేసిన భక్తిలో నువ్వు ఎక్కడైనా తప్పేవేమో చూసుకొని ఎవరో చెప్తుంటే వెంటనే నేను ఆలోచించాను. ఆ సంవత్సరం నా భార్య పిల్లలతో రామేశ్వరం వెళ్ళటం జరిగింది. రామేశ్వరం వెళ్ళి పూజలు అభిషేకాలన్నీ చేసుకుని తిరిగి మద్రాసు వచ్చాం. మద్రాసులో చదువుకున్నాను కాబట్టి సరదాగా నా భార్య పిల్లలతో 2 రోజులు గడిపేశాను అక్కడ. తిరిగి టైం లేక విశాఖపట్నం వచ్చేసాం. కాకపోతే మా పెద్దవాళ్ళు నాకు చెప్పారు, రామేశ్వరం వెళ్ళాక కాశీ వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకుని ఆ మొక్కుబడి పూర్తి చేసుకుని ఇంటికి రమ్మన్నారు. ఎందుకంటే మాలో చెప్తారు, రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలదని చెప్తారు. అందుచేత నేను కాశీ వెళ్ళకపోవటం వల్లే నాకు ఈ కీడు జరిగిందని చెప్పి నాకు ఎవరో బాత్ చేస్తున్నారు. నాకు వెంటనే భయం వేసి అక్కడున్న కానిస్టేబుల్ని అడిగాను, అయ్యా నేను ఎప్పుడు మరలా కోర్టుకు వెళ్ళాలంటే మినిమం 7 రోజులు టైం ఇస్తారండి,
మీరు 7 రోజుల తర్వాత మీ లాయర్ని పట్టుకొని వాయిదాకి వెళ్ళవలసి ఉంటుందని చెప్పారు. కోర్టుకి వెళ్ళేలోపే నేను ఈ కాశీ మొక్కుబడి కూడా పూర్తి చేసుకుని రావాలనే ఆలోచన కలిగి నా సూపర్వైజర్ని పిలిపించి కాశీకి 4 టికెట్లు తెమ్మని చెప్పాను. చెప్పి నేను ఆలోచిస్తున్నాను ఏమనంటే, రేపే కాశీకి ప్రయాణం వెళ్ళిపోతాను. 2 రోజుల జర్నీ, 1 రోజు అభిషేకం పూజలు చేసుకొని తిరిగి మరలా 3 రోజుల జర్నీతో వెనక్కి వచ్చేసి 6వ రోజుకల్లా వైజాగ్లో ఉంటాను. 7వ రోజుకల్లా కోర్టుకి వెళ్ళి ఈ తలనొప్పి ఏదో వదిలించుకుంటానని చెప్పి అనుకున్నాను. అలా నేను ప్లాన్ వేసుకుంటుంటే మనకంటే పైనున్న పెద్ద ఆయన ఇంకా ఎక్కువ ప్లాన్లు వేస్తాడేమో. మరి వెంటనే పోలీస్ కమిషనర్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి ఫోన్ వచ్చింది. ఆ బిల్డర్ గురించి మనం ఏదో బెయిలబుల్ కేసు పెట్టి ఆయన బెయిల్ మీద రిలీజ్ చేసేయాలనుకుంటున్నాం. కానీ ఈరోజు న్యూస్ పేపర్ చూస్తే న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ మొత్తం కూడా ఆయన గురించి రాస్తున్నారు. టీవీ ఆన్ చేస్తే ప్రతి అరగంటకు కూడా విశాఖపట్నంలో 5 అంతస్తుల పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ కూలిపోయింది, బిల్డర్ని అరెస్ట్ చేశారని చెప్పి న్యూస్లో అనౌన్స్ చేస్తున్నారు. మనం చూస్తే ఏదో బెయిలబుల్ కేసు పెట్టి బయటకి విడిచిపెట్టేయాలనుకుంటున్నాం. ఇదంతా తలకా నొప్పుకున్నట్టుంది. మనకు వచ్చిన తలకా నొప్పి ఎందుకు ఇది? తిన్నగా ఆయన తీసుకెళ్లి జ్యుడిషియల్ కస్టడీకి అప్పచెప్పండి అని చెప్పి పైనుంచి దొరగారు ఆర్డర్ వేశారట. అప్పటి వరకు బెయిల్ మీద నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న పోలీసులు వెంటనే వచ్చి నా చేతులకి బేడీలేసి జీప్ ఎక్కించుకొని తిన్నగా 5వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకెళ్ళిపోతున్నారు. సడన్గా ఈ పరిణామాన్ని చూసి ఒక్కసారి నాకు ఏడుపు వచ్చేసింది. ఎప్పుడు నా జీవితంలో నేను ఒక నేరస్తుడిలాగా కోర్టులో నిలబడిన పరిస్థితుల్లో, ఆ మేజిస్ట్రేట్ గారి ముందు కన్నీరు కారుస్తూ నిలబడుతున్న పరిస్థితుల్లో పోలీసులు చెప్తున్నారు, ఆ కూలిపోయిన 5 అంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ బిల్డర్ అండి అని చెప్తుంటే, జడ్జి గారు ఈయన గురించి ఈవేళ న్యూస్ పేపర్లో మొత్తం ఈయన గురించే రాశారు. టీవీ ఆన్ చేస్తే ప్రతి అరగంటకి ఈయన గురించి న్యూస్ వస్తుంది. ప్రభుత్వం వారు ఆ భవంతి ఎందుకు కూలిపోయిందని చెప్పి హైదరాబాద్ నుంచి 20 మంది ఇంజనీర్లను పంపిస్తున్నారంట, ఎక్స్పర్ట్ కమిటీని. వాళ్ళు వచ్చి ఆ భవంతి యొక్క నిర్మాణ మెటీరియల్ శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, పూనా సెంటర్లకు పంపిస్తారంట, టెస్టింగ్ ల్యాబొరేటరీలకి. దీన్ని అంతటిని కూడా కమిటీ చైర్మన్గా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఆర్వి రామారావు గారిని ఏర్పాటు చేశారంట. మరి ఆ టెస్టింగ్ రిపోర్టులు అన్నీ కూడా ఇంజనీర్స్